విన్న ప్రతి ఒక్కరికి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది, అలాగే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అలాగే డేట్స్ ఎప్పుడు అనౌన్స్ అవుతాయి అని ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే ఎక్స్పెక్టెడ్గా మనం ఎప్పుడు ఉండొచ్చు అని ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మంత్ వచ్చేటంటే ఫుల్ రైనీ సీజన్ అనమాట. సో ఏంటంటే ఒకవేళ గ్రౌండ్లో పెట్టాలన్నా సరే ఇబ్బందే, రోడ్డు మీద పెట్టాలన్నా సరే ఇబ్బందే. అంటే మరీ ఎక్కువ పెడితే అవకాశాలు ఉండవన్నమాట రన్నింగ్ రోడ్డు మీద పెట్టడానికి ఒకవేళ వర్షం పడితే. అలాగే గ్రౌండ్లో పెట్టడానికి అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ మొత్తం బురదగా అయిపోయి కొద్దిగా ఫుట్ అనేది సరిగ్గా పడక చాలా వరకు ఇబ్బంది అవుతుంది 13 రౌండ్స్ చేయడానికి. అలాగే ఏంటంటే కండిషన్స్ కూడా అనుకూలంగా ఉండవన్నమాట. సో ఏంటంటే ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది, డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేయొచ్చు అని మనం ఒకసారి చూసుకుంటే, ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ కాబట్టి ఈ ఆగస్ట్లో ఏంటంటే 27th బిఫోర్ అంటే మనకి యాక్చువల్గా 27th ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చే లోపల మనకి జీడీ తాలూకా డేట్స్, ఈ రన్నింగ్ ర్యాలీ డేట్స్, అలాగే ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనకి ర్యాలీ వచ్చేసి మాత్రం మ్యాక్సిమం అయినంత వరకు సెప్టెంబర్లో మాత్రం గ్యారంటీగా ఉంటుంది. సెప్టెంబర్లో ర్యాలీ ప్లస్ మెడికల్ అనేది సెప్టెంబర్లో ఫినిష్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మ్యాక్సిమం అయినంత వరకు ఒకవేళ ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారంటే రెండు పాయింట్స్ అయ్యి ఉండొచ్చు. ఒకటి, కొత్తగా గ్రౌండ్లో అయినా పెట్టడానికి ట్రై చేయాలి, లేదు అంటే ఒకవేళ రైనీ సీజన్ కదా అని ఆ పైన ఉండాలి. లేకపోతే అగ్నివీర్ అనేది ర్యాలీ జరుగుతుంది కదా, 26th నుంచి స్టార్ట్ అవుతుంది. దాని గురించి అయినా సరే ఆపి ఉండాలి. లేదు అంటే నార్మల్గా ఎప్పుడులానే రన్నింగ్ మనం పెడదామన్నా సరే ఇదే టైం అనేది అవుతుంది. ఎందుకంటే 27th నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందుకు ముందే మనకి డేట్స్ ర్యాలీ తాలూకు డేట్స్, ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసి సింపుల్గా సెప్టెంబర్లో ర్యాలీ పెట్టచ్చు. లేట్ అవ్వడానికి కారణాలు అయితే మనకి గ్రౌండ్ అని, లేకపోతే సెన్సార్స్ వస్తున్నాయని, అంటే ఈసారి హైటు వెయిట్ చెక్ చేయడానికి సెన్సార్స్ మిషన్స్ గట్రా పెడుతున్నారు కదా, అవి కూడా అయ్యి ఉండొచ్చు. రైనీ సీజన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అగ్నివీర్ ర్యాలీ ఉందని అయ్యి ఉండొచ్చు. సో ఏంటంటే ఇగ్నోర్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కాకపోతే పెట్టే అవకాశాలు మాత్రం మ్యాక్సిమం అయినంతవరకు ఈ మంత్లో అయితే అడ్మిట్ కార్డు ప్లస్ ఫిజికల్ యొక్క డేట్స్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ర్యాలీ వచ్చేసి మాత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఉండొచ్చు మ్యాక్సిమం. మెడికల్ కూడా అంతే, సెప్టెంబర్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం ఒక నోటీస్ కూడా వైరల్ అయ్యింది, 18th నుంచి మనకు ర్యాలీ అని చెప్పి. 18th నుంచి ర్యాలీ అంటే అంత బేగి స్టార్ట్ చేయరు, అంటే ఇప్పటికీ ఇంకా మనకి డేట్స్ అనౌన్స్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టుమారోనే ఒకవేళ 8th డేట్ టుమారో మనకి అనౌన్స్ చేసిన అనుకుందాం. అనౌన్స్ చేసిన దీనికి ర్యాలీకి 20 days గ్యాప్ అయితే ఇవ్వాలి. అంటే ఎక్కడికి వెళ్తుంది, 28th వెళ్తుంది. సో ఆగస్ట్ 28th వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అన్నీ ఇంకో 2 days కానీ వేసుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అనేది అయిపోద్ది. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు అలాగే 28th కరెక్టే, కానీ మనకి అగ్నివీర్ ర్యాలీ కూడా జరుగుతుంది ఒక పక్క నుంచి. సో ఏంటంటే ఇవన్నీ కండిషన్స్ బట్టి ఏంటంటే టైంని యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చి రన్నింగ్ వేయలేను అన్న వాళ్ళు టైం బాగా యూటిలైజ్ చేసుకుని రన్నింగ్ వేయండి. అలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయాలనైతే కాదు. సో ఇదనమాట వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరూ జాయిన్ అవ్వండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తాను. అలాగే ఏంటంటే ఇన్స్టా లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా సరే అడగండి, నేను రిప్లై ఇస్తాను గ్యారంటీగా. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. ప్రతి ఒక్కరికి బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. జై హింద్.